అమ్మా ఐగోరు చిన్నపిల్లలతో గోళీలు ఆడుకుంటున్నారు. నీ చెప్పినట్టు చెప్పొద్దమ్మా. ఏమయ్యా ఎక్కడి నుంచి రావడం? పిల్లలతో గోళీలాటమే కాకుండా వాళ్ళ దగ్గర ఈలేయడం కూడా నేర్చుకున్నావా? ఈలా సిగ్గు లేకపోతే సరి. మనోడు వస్తున్నాడనే సంతోషంతో నేను తబ్బిబ్బై తలకిందులు అవుతుంటే ఈలేస్తూ వస్తావా సోగ్గాళ్ళగా? మళ్ళీ ఈలా నేను అడుగుతుంటే సరిగా సమాధానం చెప్పకుండా దసరా బుల్లోలాగా ఈలేస్తావా? ఈలా ఏమైందయ్యా? ఏంటి ఈల మింగావా? అందరూ ఈల వేస్తే నువ్వు ఈల మింగావా? ఈ రోజు ఈల మింగావు, రేపు తుపాకీ మింగుతావు. ఈట ఇదేం రోగం అయ్యా? తిని కూర్చోక ఈల మింగడం. వచ్చా మంగ చూడవే, ఈల మింగాడంట. ఏం చేయమంటావే? ఈల మింగారా? ఈలపాటి రఘురామయ్య గారి శిష్యులు కూడా ఇలా ఈలేరే. అయ్య గారు ఎప్పుడు ఈద్దు నేర్చుకున్నారా? నేర్చినట్టే ఉంది నీ ఎగతాళి. ముందా ఈల బయటకు వచ్చేట్టు చూడవే. అట్టగేనమ్మా. అయ్యగోరండి, వంగండి. అమ్మా మీరు ఒకటి ఎత్తగాని ఈల బయటికి రాదండి. అమ్మో ఏలొచ్చేసిందండి. ఏలొచ్చింది, నా వెన్నుపూస విరిగింది. మీరు వెతుకుతున్నది ఇక్కడుందండి. థ్యాంక్స్ అండి. మీకు కంటి చూపు లేదండి, పుట్టుక నుంచి నాదింతే గుడ్డి బ్రతుకు. ఆ శబ్దం ఏంటండి? మీ గురించి జాలి పడుతున్నాను. మీకు నా ఫేస్ కనపడదని అలా సౌండ్ ఇచ్చాను అన్నమాట. అలాగా? చూడండి, మీకు కనపడదు, పైగా వయసులో ఉన్నారు. ఇలా ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదకరం కదా. ఒంటరితనం అలవాటైపోయిందండి. ఏది ఏమైనా మీరు చాలా ధైర్యస్తులండి. మీకేదైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, ఏమి మాట్లాడకండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే, మీరు పడుకోండి. అయ్యో, కాలు తగిలినట్టుంది. పర్లేదులేండి, మీరు పడుకోండి. ఏమ్మా కబోది మహారాణి, రాత్రి బాగా నిద్రపట్టిందా? బాగానే నిద్రపోయానండి. ఆహా, అవును, రాత్రిపూట నీకు ఎలా కనిపిస్తుంది? నల్లగా కనిపిస్తుందా, తెల్లగా కనిపిస్తుందా? నాకు రాత్రి పగలు ఒకటేనండి, అంత చీకటిమయం. ఆహా, అవునులే, గుడ్డిదానివి కదా పాపం. ఏంటమ్మా, ఏమైంది? మీరు ఎక్కడెందుకు ప్యాంట్ ఇప్పుతున్నారు? అవును, నీ కళ్ళు కనిపించవు కదా పాపం. నేను ప్యాంటు విప్పడం మాత్రం ఎలా కనిపించదమ్మా? అది అది చూడు బుజ్జి, నీలాంటి టిక్కెట్లని ఎంతమందిని చూసుంటాను నేను. నా దగ్గర గుడ్డిదానిలో ఎందుకు నటించావు? ఏ నీకు చెవుడు కూడా ఉందా? లేదండి, నేను గుడ్డిదాన్నని చెబితే అందరూ జాలి పడతారు. ఈ ఒంటరి ప్రయాణంలో నాకు కాస్త రక్షణగా ఉంటుందని. అమ్మో, గట్టి పెండానివే. అంత ఆలోచన ఉన్న దానివి అసలు ఒంటరిగా ప్రయాణమే చేయకూడదు. అది సరే, మీ పేరేమిటి, ఊరేమిటి? పేరు సీత, ఊరు తెనాలి, గుంటూరు జిల్లా. జిల్లాలు కోడ్లు వద్దు, పాయింట్కి రా. నాకు అమ్మా నాన్న లేరండి. మా అత్తయ్య గారింట్లో ఉండి బిఏ దాకా చదువుకున్నాను. బిఏనా? ఫెయిలేనా? లేదండి, పాస్ అయ్యాను. మా అత్తయ్య డబ్బు కోసం కక్కుర్తిపడి ఆడపిల్లల్ని వేరే దేశాలకు అమ్మేసే ముఠాకు సంబంధించిన దరిద్రుడికి నన్నిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తోంది. అది తెలుసుకుని రాత్రికి రాత్రి ఎవరు చూడకుండా మా ఇంట్లోంచి పారిపోయి వచ్చి ఈ రైలు ఎక్కానండి. చూడమ్మాయి, ఇది కథ కాకపోతే నేను నీకు సలహా చెప్తాను. నీకెవరో దూరపు చుట్టాలు ఉండుంటారు కదా, హాయిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెట్ అయిపో. అదే మంచి పద్ధతి. ఎంతకాలం అని ఇలా కుంటిదానిలా గుడ్డిదానిలా యాక్ట్ చేస్తావు పాపం. బెస్ట్ ఆఫ్ లక్.
ఎవరండి ఆయన? మండలాధ్యక్షుడా? కాదండి, ఈ ఊరి మొత్తానికి 5 సంవత్సరాలు బిఏ చదివి చిన్నదొరగారండి, అందుకే హడావిడి.